శ్రీమతి నమః. మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక తీర్పు వినే ఉంటారు మీరు కూడా. చిన్న పిల్లని బాధ పెడితే అది అటెంప్ట్ కేసు కాదు, పోస్కో చట్టం కింద వాళ్ళ మీద నమోదు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ పిల్ల చెస్ట్ని 2 చేతులతో లాగితే అసలు చెప్పాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది, కానీ చెప్పక తప్పని పరిస్థితి అనమాట. అది అటెంప్ట్ కేసు కాదా? ఒక ఆడపిల్లని అలా ఇబ్బంది పెడితే అది అటెంప్ట్ చేస్తున్నట్టు కాదా? కాదు అని చెప్తున్నారు అంటే మన వ్యవస్థలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో చూడండి. ఏదైనా ఒక తప్పు చేస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనేవి కూడా ఉన్నాయి కాబట్టే వెధవలు పేట్రేగిపోతున్నారు. ఆంజనేయ స్వామి వారి ఆలయం నాగర్ కర్నూలులో జరిగింది సంఘటన. ఓరకొండపేట అని అక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భజనలు జరుగుతుంటే చూడ్డానికి వచ్చారనమాట ఒక అమ్మాయి. ఆయన బంధువో మరి ఎవరో తెలియదు, వాళ్ళేమో ఆలయానికి వచ్చారు. ఈ అమ్మాయి ఏమో బయటికి వాష్రూమ్కి వచ్చిందట. ఆ వాష్రూమ్కి వచ్చినప్పుడు వాష్రూమ్ తలుపులు వేసేసి ఉంటే అక్కడ పక్కన ఏదో గుట్ట చాటుకో ఎక్కడికో వెళ్తే ఆ అమ్మాయితో పాటు ఆ చుట్టం కూడా వచ్చారట. ఇలా వీళ్ళు బయటకు రావడాన్ని ఆ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న ఒక కార్మికుడు, అంటే వేతనాలకి పనిచేసేవాడు ఎవడో ఉన్నాడంట, వాడు చూసేట. చూసి వాళ్ళ స్నేహితులకు కూడా ఫోన్ చేసి మొత్తం అందరూ వచ్చారట. వచ్చి ఈ అమ్మాయితో పాటు వచ్చిన అతన్ని కొట్టి కట్టేసి షర్ట్ ఇప్పేసి చెట్టుకు కట్టేసి ఈ ఆడపిల్ల జీవితాన్ని కాలరాసేశారు. ఈ వెధవలు, ఈ దరిద్రపు కొట్టు వెధవలు కాలరాసేశారు. అంతమంది వెధవలు ఆ అమ్మాయి మీద పడి కుక్కల్లాగా ఆ అమ్మాయి జీవితాన్ని చిత్రహింసలు పెట్టేశారు, చిత్రవధ చేసేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆ స్థితిలో కూడా దాహం అంటే వాళ్ళు మూత్రం పోసారంట వెధవులు. వాళ్ళ నోట్లో పొయ్యాలి. ఈసారి ఎవరైనా సరే పట్టుకున్నారు కదా, ఈ పట్టుకున్న ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోట్లో పోయించాలి. అసలు మనుషులేనారా మీరు? అసలు మానవత్వం అనేది ఉందరా మీకు? అసలు మీరు ఈ కేసులన్నింట్లో చూడండి, గంజాయి, మద్యము, ఈ వెధవ సినిమాలు చూడడం, ఈ 3 కారణం అయితే చాలా వాటిల్లో. కానీ మన ప్రభుత్వం గంజాయిని గాని ఈ మద్యాన్ని గాని బ్యాన్ చేయదు. ఎందుకంటే డబ్బులు కావాలి కదా. ఆడపిల్లల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు కావాలి కాబట్టి ఈ మద్యం షాపులని రన్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, ఆ మద్యం షాపుల్లో లోపల అమ్మేవాడు మాత్రం వాడికి సేఫ్ గా పైన ఏమో కటకటాలు వేసేసి ఉంటాడు, బయట నుంచి కొనుక్కుంటారు. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆ మద్యాన్ని కొనుక్కుని తాగేస్తుంటే ఆ మద్యం అమ్మేవాడికి కూడా సిగ్గు శరం లేకుండా వాడు అమ్మేస్తూ ఉంటాడు. ఈ మోటార్ సైకిల్ మీద వస్తారా, భార్యతో వస్తారు ఆ మద్యం షాపులకి. భార్యని అక్కడ నుంచోపెట్టి ఈడు మద్యం కొనుక్కోవడానికి పోతాడు ఈ దరిద్రుడు. సిగ్గు శరం ఉండక్కర్లేదా? తాగుబోతుల్లా తయారవుతున్న ఈ వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది ఎవరు? ఎవరిది తప్పు? ఆడపిల్లల మీద ఇంత దరిద్రం జరుగుతోందంటే కారణం ఎవరు? దేన్ని బ్యాన్ చేసేయాలి. దేన్ని బ్యాన్ చేస్తే ఆడపిల్లలు సురక్షితంగా ఉంటారు. 100కి ఎన్ని కేసులు ఉన్నాయి ఆడపిల్లల్ని బాధ పెట్టే కేసులు? ఆ కేసులన్నిట్లోనూ కారణం ఏంటి? గంజాయి, మద్యము, ఈ దరిద్రపు కొట్టు సినిమాలు. ఈ 3ంటిని మన ప్రభుత్వం తలుచుకుంటే బ్యాన్ చేయలేదా? చెయ్యగలదు, కానీ డబ్బులు కావాలి కదా. ఆడపిల్లల జీవితాలు ఎలా పోతే ఏంటి? అందుకని చెప్పి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కనీసం ఆ వెధవలు అలా చేశారు కదా, ఆ దరిద్రపు కొట్టి వెధవలు అధికారులు పట్టుకుని వాడు చంప వాయించి అసలు ఎంత ఖర్చుపుడుతోందంటే అసలు అలాంటి వెధవల్ని పబ్లిక్ అప్పచెప్పియాలి. ఒక్కొక్కరు దాన్ని నిజంగా తీసి పడేస్తారు దాన్ని. చిచి, అంత మృగాల, అంత దరిద్రపు కొట్టు వెధవల, అంత చండాలపు వెధవల ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్నారు అంటే వాడు ఎవరై ఉంటారు అనేది నేనేం మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. అదే వేరే వాళ్ళు ఎవరైనా చేసుంటే ఈ పాటికి మనం యుద్ధం చేసేసి ఉండేవాళ్ళం కదా. కాబట్టి మతంతో సంబంధం ఏం లేదు. ఆడపిల్లలతో ఆడుకునేవాడు ఎవడైనా సరే ఆడుకుంటూనే ఉన్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఒక్కదానికే కాదు బుద్ధులు నేర్పించటం. ఆడపిల్లలకి బుద్ధులు నేర్పించండి, ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆడపిల్లలకే అన్ని చెప్పండి, అన్ని ఆడపిల్లలకే. ఆ మగ వేధవులు మాత్రం ఏం నేర్చుకోరు. పందుల్లాగా, దున్నపోతుల్లాగా, ఊర పందుల్లాగా బయటికి పోతారు వాళ్ళు. బయట ఏం చేస్తున్నాడు? వాడికి కొంతమంది ఇళ్లలో కొడుకు మద్యం తాగుతున్నాడని తెలిసినా గాని తల్లేమందు, పాపం వాడికి ఏం కష్టం వచ్చిందో ఈ రోజు తాగొచ్చాడు అంటారు. నిజం, నేను చాలా చోట్ల ఈ మాటలు విన్నాను కూడా.
అలా తాగి వచ్చిన వాడు ఎదవా ఎందుకురా తాగి వచ్చావని చెప్పి జుట్టు పట్టుకుని ఒక్కడు కొడితే ఉంటాడు ఇంట్లో అతను బయటపోతాడు. వాడికి డబ్బులు ఇచ్చి చిన్నప్పటి నుంచి మగ మహారాజు అని వాడికి ఏమో లేని కొమ్మలు పెట్టించేసి వాడిని ఎదవలా తయారు చేసింది కొంతమంది తల్లిదండ్రులు. అందరూ అలా ఉన్నారని నేను చెప్పడం లేదు. కొంతమంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటుగా సంస్కారాన్ని కూడా నేర్పిస్తారు. ఆడపిల్లలకు ఎలా చెప్తారో మగ పిల్లలకు కూడా అలాగే చెప్తారు. మరి ఈ వెధవలు ఆడదాన్ని చూస్తే పశువులాగా మీద పడిపోతున్నారు కదా. ఈ ఎదవల్ని పకల పందని వరుసగా పెట్టి మండు టెంట్లో నేల మీద పడుకోబెట్టేసి దున్నపోతుల చేత తొక్కిస్తా వెధవల్ని, పందుల చేత తొక్కిస్తా వెధవల్ని. ఇలాంటి వెధవల్ని అలా కింద పట్టి కట్టేసి కుక్కలు వదిలేయాలి. అసలు సిగ్గులేని వెధవల్లారా, మీ బతుకులు చెడా. ఎందుకురా ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు? కనీసం కొంచెమైనా భయం అన్నది లేదా? దేవాలయం ఉంది అక్కడ, మనం పాపం చేస్తున్నామని చెప్పి భయం లేదా? ఉండుంటే అలాంటి వెధవ పని ఎలా చేసి ఉండేవారు? ఆడపిల్లలు ఒంటింటి కుందేళ్లాగా అంట్లు తోముకుంటూ బ్రతకడం కాదు, బయటికి వెళ్ళడానికి బాబోయ్ అని భయపడడం కాదు, దుర్గా మాతలాగా కాళీ మాతలా తయారవ్వండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఈ సంస్థల్లో ఆడవాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడంతో పాటుగా వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, దేశాన్ని ఎలా రక్షించాలనేవి వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఏ కరాటే సెంటర్లోనూ వెళ్ళామనుకోండి, అక్కడ చెప్పేది కూడా ఒక మగవాడే. వాడి బుద్ధి సరిగ్గా లేకపోయింది అని అనుకోండి, అప్పుడు మనకే ప్రమాదం. కానీ ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇలా సేవ చేసి దేశం కోసం పోరాటం చేసే ఈ సంస్థల్లో గనక వెళ్తే సామూహికంగా నేర్పిస్తారు. ఆడదంటే అబల కాదు, సబల. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఆడపిల్లలకి నేర్పించండి. ఎందులో తక్కువ ఆడపిల్ల? ఈ రోజు ఆ పిల్ల ఒంటరిగా ఉంది, వెనకాల వచ్చిన మగాడు ఆ ఆరుగురిని కనీసం ఎదుర్కోలేకపోయాడు అంటే అతనికి కూడా తన్ని రక్షించుకోవడం తెలియదు. తన్ని రక్షించుకోవడం ఆ వ్యక్తికి తెలుసుంటే ఇంకొక ఆడపిల్లను అతను రక్షించి ఉండేవాడు. ఆడ మగ తేడా లేకుండా వాళ్ళని సంరక్షించుకునే విద్యలు నేర్పించండి. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా నేర్పించాలి. నిజంగా ప్రభుత్వానికి గనక కాస్తైనా ఆలోచన ఉండుంటే ఈ మద్యం దుకాణాలని పూర్తిగా బంద్ చేసేయండి. మీకు వేరే విధంగా డబ్బులు రావాలి అంటే ఈ భారతదేశంలో ఉన్న ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి మీరు వసూలు చేస్తే మీకు మద్యం నుంచి వచ్చే డబ్బులు వచ్చేస్తాయిగా. ఎంతమంది ఆడపిల్లలు నాశనం అయిపోతున్నారు, ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఏ కేసైనా చూడండి, ఆడపిల్లల్ని బాధ పెట్టిన కేసు, కాసేపు వాళ్ళని పట్టుకుంటారు, 7 ఏళ్ళో 8 ఏళ్ళో శిక్ష వేస్తారు, మళ్ళీ వాడు బయటకు వస్తాడు, మళ్ళీ వాడు బుద్ధి మార్చుకోడు, మళ్ళీ తాగుతాడు, ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి ఆడపిల్ల జోలికి రాకుండా దేన్ని చూసుకుని కండ కవరంతో రెచ్చిపోతున్నారో అలాంటి దాన్ని తీసి పడేయాలి అసలు. అప్పుడు వాడు దారికి వస్తారు వెధవలు. ఆ పిల్లని అలా చేయడమే కాకుండా మూత్రం పోస్తారా నోట్లో. చెప్పడానికే బాధేసి రగిలిపోతుంది అసలు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ఈ సమాజంలో మనం కూడా ఉన్నాం. ఒక ఆడపిల్లని రక్షించుకోలేని స్థితిలో మనం ఉండిపోయాం. ఎప్పటికీ సమాజం మారుతుందో, ఎప్పటికి తల్లిదండ్రులు కళ్ళు తెరుచుకుంటారో, ఎప్పటికి మనందరం బుద్ధి తెచ్చుకుంటామో. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.